పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో 351.10 ఎకరాలు, లగచర్లలో 110.32 ఎకరాల భూసేకరణకు గతేడాది నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ అమలుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు భూసేకరణ ప్రక్రియలో ముందుకు వెళ్లరాదని స్పష్టం చేసింది. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రావడంతో లగచర్ల, హకీంపేట గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తెరిపించుకుంటూ బాణసంచు కాల్చారు. ప్రతి ఫార్మా కంపెనీ కొరకంత అని చెప్పి పోరాడుతున్నాం 11 నెలల నుంచి. ఆ 11 నెలల నుంచి కూడా మేము ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా కూడా మేము పోరాడుతున్నాము. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఆ ఫార్మా క్యాన్సల్ చేసి కూడా మళ్ళీ కారిడార్ అంటే చెప్పిండు. కారిడార్ కొరకు కూడా మేము భూములు ఇవ్వడానికే సిద్ధంగా లేము, ఫార్మా అంటేనే సిద్ధంగా లేము. అప్పుడు ఫార్మా క్యాన్సల్ అంటే చెప్పిండు, మళ్ళీ కారిడార్ అంటే చెప్పిండు. కారిడార్ కూడా సిద్ధంగా లేము, ఎక్కడ కూడా మేము సెంట్ భూమి కూడా ఇవ్వము. మేము ఆ రోజు నుంచి కూడా భూములు ఇవ్వమంటే చెప్పి ఈరోజు కూడా చెప్తున్నాము, భూములు ఇవ్వము. ఈరోజు కోర్టు తీర్పు కూడా స్టే ఇచ్చేసింది మనకి. అందుకే అందరం ధైర్యంగా మేము ఈరోజు కృషి పడుతున్నాము. మా తాండాలోకి వెళ్ళి కూడా మా పులిచెరకుంట తాండా, రోడ్డుబండ తాండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి వాళ్ళు కూడా సంతోషంగానే వ్యక్తం చేసుకుంటున్నాం. మాకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా రైతుల్ని మేము ఎక్కడ కూడా చెల్లించకుండా, ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా మేమందరం కూడా మా భూములు ఆపుకోవడానికి కోర్టుకు పోతే కోర్టు మాకు స్టే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దాంట్లో మేము ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో గత 14-15 నెలల నుండి మాకు మద్దతుగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అలాగే రైతులకి, ముఖ్యంగా రోటిబండ తాండా, పుల్చెర్లకుంట తాండా మహిళా రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు వెనుక నుండి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ విజయం ఈ 5 గ్రామాల రైతులది, అలాగే మా మీడియా మిత్రులది, పత్రికా విలేకరులది. ఇంకా చెప్పాలంటే మాకు ముఖ్యమంత్రి గారు ఇంకొక ముందడుగేసి మళ్ళీ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే దయచేసి ముఖ్యమంత్రి గారు మా భూములు మా కడుపు కొట్టే ప్రయత్నం చేయకండి, ఇకనైనా మానుకొని రైతుల తరపున మీరు నిలబడండి. అంతే తప్ప రైతుల కడుపు కొట్టి మీరు పేదల భూములు గుంజుకుంటే అది మంచిది కాదు. మీకు దయచేసి అర్థం చేసుకోండి. ఈ విజయాన్ని ఈ 5 గ్రామాల ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఇది చెప్పాలంటే